నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నాథ. కమల్ హాసన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే రాజకీయ పరంగా సున్నితమైన అంశాలుగా ఉన్న కన్నడ, తమిళ భాషలను మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అది కూడా కర్ణాటకలో తీవ్ర వివాదమైన కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. చివరికి కర్ణాటక హైకోర్టు చివాట్లు పెట్టినా కూడా వెనక్కి తగ్గలేదు. నీవేమన్నా అనేవారు లేరా అని హెచ్చరించినా తన సినిమాను వాయిదా వేసుకోవడానికైనా సిద్ధపడ్డాడే కానీ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనంటూ ముక్కు పట్టుకొని కూర్చున్నాడు. తన సినిమాల కోసం ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని రేకెత్తిస్తాడని పేరున్న కమల్ హాసన్ ఈసారి కూడా సినిమా ప్రమోషన్స్ కోసమే భాషా వివాదాన్ని రేకెత్తించే ప్రయత్నం చేశాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అదే నిజమైతే కమల్ హాసన్ దారుణ క్రీడకు తెరలేపిన వాడవుతాడు. ఇటీవల కన్నడ లాంగ్వేజ్ పై తన సినిమా తంగ్ లైఫ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడ లాంగ్వేజ్ కి తమిళం తల్లి లాంటిదన్నారు. అంటే తమిళ్ నుంచి కన్నడ పుట్టిందని చెప్పారు. అయితే దీన్ని కన్నడవాదులు ఒప్పుకోలేదు. లాంగ్వేజ్ లో తమదే గొప్పదని, తమిళ్ నుంచి పుట్టలేదని చెబుతున్నారు. కమల్ హాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని వాదిస్తున్నారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. తాను తప్పు చెయ్యలేదని, సారీ మాత్రం చెప్పబోనని ప్రకటించారు. దీంతో తంగ్ లైఫ్ విడుదలను నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో పిటిషన్ వేశారు. వివాదం కోర్టుకు చేరడంతో దీన్ని విచారించిన హైకోర్టు కమల్ హాసన్ పై సీరియస్ అయింది. ఎంత పెద్ద నటుడైనప్పటికీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఆయనకు లేదని హెచ్చరించింది. ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. అతడి వ్యాఖ్యలకు ఆధారాలను అడిగింది. ఒక్క క్షమాపణ చెబితే అన్ని పరిష్కారం అయ్యేవని వ్యాఖ్యానించింది. మీరు కమల్ హాసన్ కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు, కానీ ప్రజల మనోభావాలను దెబ్బతీయలేరని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదని తేల్చి చెప్పింది. కమల్ హాసన్ కామెంట్స్ వల్ల అశాంతి ఏర్పడిందని అభిప్రాయపడ్డది. కన్నడ ప్రజలు క్షమాపణ మాత్రమే అడిగారని, క్షమాపణలు చెప్పడానికి ఏ మడ్డొచ్చినా ప్రశ్నించింది. కమల్ ఏ ప్రాతిపదికన ఆ ప్రకటన చేశారని ప్రశ్నించింది. ఆయన ఏమైనా చరిత్రకారులా లేక భాషావేత్తనా అని హైకోర్టు ప్రశ్నించింది.